ఓ కుర్రాడు ఇక్కడ వీసా తీసుకొని అమెరికా చేరాక అతని లైఫ్ ఎలా ఉంటుంది, అదే ఈ సినిమా. నేను సాధ్యమైనంత వరకు సన్నివేశాలు వేషాలు కల్పితాలంటారు ప్రతి సినిమాలో. అంటే నేను కూడా ఫస్ట్ కార్డ్ అదే ఇస్తున్నాను, కల్పితాలని. కానీ సినిమా మొత్తం నేను గత 15 సంవత్సరాల్లో అక్కడ చూసిందే. ఈ సినిమా పర్టికులర్గా నేను శోభనం రోజునే తమకు పుట్టబోయే పిల్లల్ని అమెరికా పంపించాలని నిర్ణయించుకునే జంటలకు, అలానే తమ కోసం పిల్లల్ని కాకుండా విదేశాలకు లేబర్ని కంటున్న మా తల్లిదండ్రులు లాంటి తల్లిదండ్రులకి ఈ సినిమా అంకితం అంటున్నా. ఎన్ఆర్ఐ ఒకప్పుడు మంచి అసలు ఒక ఇమేజ్ ఉండింది. ఇప్పుడు ఏమైపోయిందంటే మాకు అక్కడ సేఫ్టీ పోయింది. మీకు ఇంకో విషయం చెప్తానండి. ఎన్ఆర్ఐగా ఇక్కడికి వస్తే చాలామందికి చికెన్ స్మెల్ వస్తాం, ఎప్పుడు కోసేస్తాం అంటే మా స్టేజ్ అలా ఉండింది ఇండియాలో. ఎక్కడికి వెళ్ళిన ఎన్ఆర్ఐ అనగానే వీడికి ఫ్రీగా డబ్బులు వస్తాయి, వీడి దగ్గర ఎలాగలా నొక్కాలనే ఆలోచననే చాలామంది. అంటే మేము పర్సంటేజ్ ఎక్కువ చూస్తాం. మీ దగ్గర ఇంత ఓపెన్గా ఎవరు చెప్పుండరు, నేను చెప్తున్నాను ఓపెన్గా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మా పొజిషను ఇక్కడికన్నా ఎక్కువ అక్కడ భయం. 2 కంట్రీస్లో కూడా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే స్టేజ్ వచ్చింది అని మీరు రోజు పేపర్లో చూస్తున్నారు. అలానే ఇందాక ఈ టీషర్ట్ ఒక ప్రెస్ రిపోర్టర్తో ఎందుకు చేయించాల్సి వచ్చింది అంటే కారణం మీకు చెప్పాలనుకుంటున్నానండి. దీంట్లో మెసేజ్ ఇచ్చాను చూడండి. నేను అమెరికాలో ఇది యాక్చువల్లీ లాంచ్ చేశాను టీషర్ట్. వాళ్ళకి ఒక $10-20 గన్ దొరుకుద్ది. మా గ్యాస్ స్టేషన్ బిజినెస్. అసలు వాడు వస్తాడు ఒక $10-20 బీర్ తీసుకెళ్ళడానికి. వాడు రావడమే మమ్మల్ని డబ్బులు అడిగితే ఇమ్మీడియట్గా గన్ తీద్దామన్న ఆలోచనతోనే వస్తాడు. అంటే అంత సేఫ్టీ కూడా లేని ప్రదేశాల్లో మేము బతుకుతున్నాం, చాలామందికి తెలియదు. సో ఈ సినిమాలో ఒకటి ఛాలెంజ్ కడతాను, మీరు చూడనివే చూపించాను. ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా సగం తెలిసేమో. ఇండియాలో తమ కారు వైపర్ కూడా డ్రైవర్ వేయాలనే ప్రతివాడు అమెరికాకు వచ్చి తమ పిల్లల డైపర్లు మారుస్తున్నందుకే డెవలప్ అవుతున్నాడు అంటున్నాను. అలాంటి కష్టపడుతూ అలా ఉంటూ ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము తక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయట్లే. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. సో ప్లీజ్ దయచేసి ఇది ఒక రొటీన్ సినిమా కాదు. ప్రతి ఒక్కరు చెప్పేదే మీకు బోరింగ్ టాపిక్ ఇది మాట్లాడితే. బట్ లొకేషన్స్ అమెరికా, లొకేషన్స్లో సీన్స్ టోటల్గా అక్కడే జరిగేటివి. మీకు మీలో సగం మంది ఇప్పుడు ఎలా ఉందంటే 50% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇళ్ళలో నుండి ఎవడో ఒకడు అక్కడ ఉంటున్నాడు. అమెరికా కూడా తక్కువేం లేదు. సో అందరికీ తెలిసినవే ఉంటాయేమో అని అనుకుంటున్నాను. బట్ నా నమ్మకం ఏంటంటే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. సో ఇది జస్ట్ ఫస్ట్ లుక్కే అండి. వితిన్ 1 వీక్ 10 డేస్లో ఆడియో లాంచ్ చేస్తాం, తర్వాత ఫర్దర్గా వెళ్తాం. ఈరోజు జరుగుతున్న మర్డర్స్ ఏవైతే మీరు వింటున్నారో వాటికన్నా ఎక్కువ జరుగుతున్నాయండి అక్కడ. బట్ దాంట్లో తప్పించుకుంటూ మేము సర్వైవ్ అవుతూ కొన్ని విషయాలు మీకు బయట తెలవట్లేదు. సో ఈ సినిమాలో అది క్లియర్గా చూపించాను నేను, మేము ఎలా బతుకుతున్నాం. దయచేసి మీరు చూడండి, అమెరికాలో ఎలా బతుకుతున్నారో వీళ్ళు తెలుసుకోండి. క్యాప్షన్ యాక్చువల్లీ కింద లైన్ పెట్టాను నేను, అది ఇక్కడ లేదు దీంట్లో. గ్రీన్ కార్డ్ లైఫ్ ఇన్ అమెరికా, అదే ట్యాగ్ లైన్ అది. సో ప్లీజ్, ఒక డిఫరెంట్ సినిమా అని నేను చెప్పను మీకు, రొటీన్ పాయింట్ అది. బట్ ఒక అమెరికాలో 90% షూట్ చేసి ఒక డిఫరెంట్ పాయింట్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేశాను. డెఫినెట్గా మీ ఆశీర్వాదం ఉంటుందని. గ్రీన్ కార్డ్ పేరు వినగానే ఫస్ట్ మన మైండ్లోకి వచ్చేది అమెరికా, గ్రీన్ కార్డ్. మేము ఈ సినిమా ఫస్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నేను యుఎస్లో గ్రీన్ కార్డ్ కోసమే వెళ్ళాను. అక్కడ చదువుకున్నాను, అక్కడే జాబ్ చేస్తూ ఉన్నాను. అలా ఏదో టైంపాస్కి ఇక్కడ మోడలింగ్ అవి ఇవి చేసుకుంటూ ఉన్న టైంలో నాకు మూవీలో ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. అలా ఫస్ట్ ఆఫర్ వచ్చింది, సెకండ్ ఆఫర్లు వస్తే నేను చూస్తూ ఉన్నప్పుడు సడన్గా నాకు గ్రీన్ కార్డ్ అని అనిపించింది. అరే ఇదేదో అందరూ మన లైఫ్లో అందరూ ఎన్ఆర్ఐస్గా ఉండి అక్కడ సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళందరూ లైఫ్లో వెళ్ళాల్సిన దారే కదా గ్రీన్ కార్డ్, ఏదో బాగుంది కదా అని చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు రమణ గారు పరిచయం అయ్యారు. నాకు ఇమీడియట్లీ గ్రీన్ కార్డ్ అని చెప్పంగానే, ఆ స్టోరీ చెప్పంగానే నేను ఎగిరి గంతేసినంత పని అయింది అక్కడ. అండ్ ఎస్పెషలీ నాకు తండ్రి పాత్రలో చలపతిరావు గారు చేస్తున్నారంటే అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. సో అలా ఈ గ్రీన్ కార్డ్ అనే మూవీలో ఆఫర్ రావడం రమణ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్
తను చెప్పినట్లు ఈ మూవీ రెగ్యులర్ మూవీ కాదండి. ఏదో మూవీస్ అన్నీ యూఎస్లో తీశారంటే ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్తారు, ఏదో అక్కడ న్యూయార్క్ బ్రిడ్జ్, లిబర్టీ స్టాచ్యూ అవి చూపించేస్తారు, అంతా అయిపోతుంది, వచ్చేస్తారు. కానీ ఇక్కడ ఎవ్రీ లొకేషను తను ఆచి తూచి సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం ఇప్పుడు మేమేంటంటే ఏముందండి ఇక్కడ లోపల తీసేసుకోవచ్చు కదా అంటే, లేదు లేదు, మీకు క్లైమేట్ బాగున్నా ఎట్లున్నా కానీ, మీకు వెయిట్ చేసైనా కానీ బయటనే జనాలకి లొకేషన్స్ చూపించాలని లొకేషన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మరి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని అంత జాగ్రత్తగా టేక్ కేర్ చేసి చాలా కష్టపడి తీసిన మూవీ ఇది. అండ్ చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ రమణ గారు, చలపతిరావు గారు చెప్పినట్లు తన టాలెంట్ నేను చెప్పడం కాదు, మీరే చూస్తారు. హీఈస్ వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్లు మూవీని ఒక్క చేత్తో నడిపించే శక్తి ఉంది. అట్లే లైక్ మన టెక్నీషియన్స్ అందరూ చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్. అండ్ అసలుకి మూవీ షూటింగ్ చెప్పాలంటే నాకు అసలుకి ఒక పిక్నిక్ లాగానే జరిగిపోయింది. నాకు అసలుకి ఒక మూవీ చేస్తున్నట్టు లేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. దీనికి ముందు ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాను. షార్ట్ ఫిల్మ్స్ నేను మెయిన్గా మోడలింగ్, నేను లైక్ బాడీ బిల్డింగ్, ఫిజిక్స్ షోస్ అవి ఇవి చేసుకుంటూ, నేను నా మెయిన్ స్ట్రీమ్ వచ్చేసి నేను ఐటీలో పనిచేసుకుంటూ ఉంటాను. సో ఇట్లా చేసుకుంటూ ఉండి నాకు మూవీ యాక్టింగ్ అన్నప్పుడు ఓకే, మనం ఏమి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎలా చేస్తామన్నప్పుడు ఆ టైంలో నాకు ఎంత హెల్ప్ చేశారంటే రమణ గారు, అసలుకి నాకు మూవీలో యాక్ట్ చేస్తున్నట్టు లేదు, అసలుకి అదేదో పిక్నిక్లో సరదాగా గడిచిపోయినట్టుంది. డైలాగ్స్ అంతా కూడా స్క్రిప్ట్ ప్రింట్ చేసి ఇవ్వడం అలా అట్లాంటి ఏం లేదనమాట. లొకేషన్కి వెళ్తే క్యాజువల్గా నార్మల్గా చెప్పి చేయించుకున్నారు. నాకైతే ఎటువంటి ఇబ్బందులు నేను ఫేస్ చేయలేదన్నమాట. సో చాలా సరదాగా బ్రహ్మాండంగా నడిచిపోయింది. సో అది మొత్తం పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ అయిపోయి ఈరోజు మీ ముందుకు వస్తున్నాము. సో ఇంకా రమణ గారు చెప్పినట్లు ఇంకా త్వరలో ఆడియో లాంచ్ చేసుకొని మూవీ రిలీజ్కి వస్తుంది. మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా కళాభివందనాలు. తెలుగులో పేర్లు మార్చుకున్న వాళ్ళంతా కూడా చాలా టాప్కి వెళ్ళారు. ఘట్టమనేని కృష్ణమూర్తి అనే ఆయన కృష్ణగా మారి పెద్ద హీరోగా సంచలనం. శోభనా చలపతిరావు అనే శోభన బాబు గారు హీరోగా మారి పెద్ద సంచలనం చేశారు. అలాగే రమణారెడ్డి అనే ఆయన అమెరికా వెళ్ళి రిమ్స్గా మారాడు. ఈయన కూడా చాలా చాలా పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు మార్పులోనే గొప్పతనం ఉంది. అంతేగాక ఈయన చాలా గట్స్ ఉన్న దర్శకుడు. మొదట రియల్ స్టోరీ అని ఒక సినిమా తీశాడు. మా ఇంటి పక్కనే ఆఫీస్ ఉండేది, నేను వెళ్ళి కూర్చుంటే ఉండేవాడిని. ఎప్పుడు పబ్లిసిటీ కొత్త రకంగా ఉండాలి అని డిజైన్స్ దగ్గర కూర్చుని చేయించుకునేవాడు. ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పలేదు ఆ సినిమాకి చాలా రోజులు. ఏం చేయాలండి అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ పెడితే, తీసేయండి, వేరే వాళ్ళతో చెప్పించండి, రిలీజ్ చేయండి అంటే రెడ్డి గారు వెంటనే వాయిస్ మార్చేసి వేరే వాళ్ళతో ఆ సినిమా చెప్పించి సినిమా రిలీజ్ చేశాడు. అంత గట్స్ ఉన్న దర్శకుడు ఈ రిమ్స్ గారు. ఈ సినిమాతో నువ్వు చాలా పైకి వెళ్తావా అంటే వెంటనే ఎక్కడికి వెళ్ళాడు, అమెరికా వెళ్ళిపోయి అక్కడ కష్టపడి గ్రీన్ కార్డు సంపాదించి అక్కడ నుంచి మళ్ళీ ఈ సినిమా గుల అనేది ఒకసారి వస్తే పోదు, అక్కడ సినిమా మొదలుపెట్టాడు. ఈ గ్రీన్ కార్డ్ అనే సినిమా 90% అమెరికాలోనే షూట్ చేసి ఒక 10% ఇండియాలో ఇక్కడ కొంచెం మన వాళ్ళని మిక్స్ చేసి సినిమా ఫినిష్ అయిపోయింది గ్రీన్ కార్డ్. దీనిలో నిజంగా ఈ సినిమా అందరూ తప్పక చూడాల్సిన సినిమా. ఆయన అమెరికాలో ఉన్న కష్టాలు, తెలుగు వాళ్ళు పడే బాధలు అవన్నీ కూడా బాగా ఆకళింపు చేసుకున్న తర్వాత అవన్నీ కలిసి సినిమా తీశాడు. గ్రీన్ కార్డు కోసం ఎన్ని తిప్పలు పడతారు. గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత అక్కడ పడే బాధలు ఏమిటి. మన వాళ్ళు వెళ్ళి పెట్రోల్ బంకుల్లో లేకపోతే టీ బంకుల్లో పనిచేస్తూ అక్కడ నల్లవాళ్ళని మన వాళ్ళని వాళ్ళు వైట్ పీపుల్ కాల్ చేస్తూ ఉంటే ఇవాళ రోజు ఒక న్యూస్ వింటూనే ఉన్నాం. ఈ ట్రంప్ గారు వచ్చిన తర్వాత జాత్యహంకారం పెరిగిందని వాళ్ళు అక్కడ మన వాళ్ళని కాల్ చేస్తూ ఉంటే ఏమీ చేయలేక పేపర్లోనూ టీవీలోనూ గోల పెడుతున్నాం తప్ప రియల్గా ఏమీ చేయట్లేదు మనం. దీనికి ఏం చేయాలి? పిల్లల్ని ఇండియాకి తీసుకొచ్చేయాలా లేకపోతే అక్కడ కంటిన్యూ చేయాలా? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇందులో బాగా డిస్కస్ చేశాడు. దీనిలో మన హీరోని
ఫస్ట్ టైం పరిచయం చేశాడు. ఇతని పేరు మనిషి బారు కాదు, పేరు కూడా చాలా బారు పేరు. నీ పేరు చెప్పు. మోహన కృష్ణ శత్రుఘ్న రాయపాటి. ఇంటి పేరుతో కూడా కలిపి ఎంత బారుందో చూశారు కదా. ఇతనికన్నా హైట్ ఉంది, అందుకని షార్ట్ చేద్దాం ఆ పేరుని. ఇండియాలో మోహన, లేకపోతే ఇండియాలో శత్రుఘ్న అని పిలుస్తారు, యుఎస్లో మోహన్ అని పిలుస్తారు. నీకేది ఇష్టం, శత్రుఘ్నుడా లేకపోతే మోహనుడా? శత్రుఘ్నుడు. అందుకని తన పేరుని ఇవాటి నుంచి శత్రుఘ్నగా మార్చేద్దాం. ఈ గ్రీన్ కార్డ్ సినిమాతో ఇతను శత్రుఘ్నగా మారతాడు. శత్రుఘ్న. రెడ్డి గారిని గురించి చెప్పాల్సి వస్తే ఇంకా చాలా చెప్పాలి. మంచి గట్స్ ఉన్న మనిషి. ఇక్కడ ఫైట్ చేయటం కాక అమెరికా వెళ్ళి ఫైట్ చేసి అక్కడున్న వాళ్ళందరినీ, తెలుగు వాళ్ళని కలిపి అక్కడ ఎవరికే కష్టం వచ్చినా ఆదుకుని చాలా భూతదయపరుడు. ఏ జంతువు కనపడినా బాధల్లో ఉన్న వెంటనే దానికి పాలో బిస్కెట్లో ఏదో ఇస్తూ మనుషులందరినీ ప్రేమగా ఆప్యాయతగా దగ్గరికి తీస్తూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎప్పుడు అని. నన్ను గీకుతున్నాడు వెనకాల నుంచి ఇవన్నీ చెప్పొద్దని, బట్ నీలో ఉన్న విషయాలే చెప్తున్నాను, నేను కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు. ఈ గ్రీన్ కార్డ్ సినిమా పూర్తి అయిపోయింది, కాపీ వచ్చింది, సెన్సార్ చేసి ఇక రిలీజ్ చేయాలంతే. ఈ గ్రీన్ కార్డ్ అనేది మీరందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఎందుకంటే మన వాళ్ళు ఇవాళ అమెరికాలో పడే బాధలు, వాటికి నివారణోపాయాలు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ సినిమాలో చెప్పాడు ఈయన. నేను కూడా దీనిలో యాక్ట్ చేశాను హీరోకి ఫాదర్గా. ఇండియాలో మేము యాక్ట్ చేసాం, అమెరికా వెళ్ళలేదు. అమెరికాలో మొత్తం షూట్ చేసుకొచ్చారు. హీరో శత్రుఘ్న చాలా బలశాలి. అతను డ్రైవ్ చేసే మోటార్ బైక్ని కూడా నేను స్టాండ్ వేయలేను, అంతటి బలశాలి. అటువంటి వెహికల్స్ న్యూయార్క్ మొత్తం ఎక్స్ప్లోయిట్ చేశాడు. సాంగ్ బ్రహ్మాండంగా, చాలా బాగుంటాయి లొకేషన్స్ అన్నీ. సినిమా చాలా రిచ్గా ఉంటుంది. అమెరికా మొత్తం షూట్ చేశాడు. ఇక మళ్ళీ వెళితే మళ్ళీ మనకి కొత్త లొకేషన్లు కూడా దొరకవు, ఆ లెవెల్లో షూట్ చేశాడు. కాబట్టి మీరంతా ఈ సినిమాని చూడాలని, మీరంతా రిమ్స్ గారిని ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.